కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు 11 గంటలు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశమిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కొలికి ఒక కీలకమైన దశకు తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసు అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ అయినటువంటి సంతోష్ రావు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే మరి ఎట్టకేలకు రేపు 13 గంటలకు కూడా సిట్టు ముందు హాజరు కాబోతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో కానివ్వండి, తిరుపతి కానీ, భుజంగరావుతో కానీ దీని ఎన్ని సందర్భాలు మాట్లాడు, దీని ఎన్ని నెంబర్లు ఇచ్చిన మొత్తం కీలకమైనటువంటి డాక్యుమెంట్ అంతా కూడా సమాచారం అంతా సిట్టు దగ్గర ఉన్న నేపథ్యంలో తనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీని ఎంతమంది మంచి మాట్లాడు, ఎన్ని సందర్భాలు మాట్లాడే సందర్భంలో దీని ఎన్ని ఫోన్ల నెంబర్లు తనకు వాళ్ళకి ఇచ్చారు, ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేశాడు అని దానిపైనే రేపు విచారించబోతున్నది. 160 సిఆర్పిసి నోటీసు నేపథ్యంలోనే తనకు ఆల్రెడీ నోటీసులు తీసుకున్నటువంటి సంతోష్ రావు రేపు రాబోతున్నటువంటి పరిస్థితి. మరి రేపు ఇచ్చినటువంటి కీలకంగా మారబోతున్నాడు. సంతోష్ రావును విచారించిన నేపథ్యంలోనే అసలు ఇంకొక చూస్తే మరి ఒక ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావును విచారించారు, మాజీ మంత్రి కేటీఆర్ విచారించారు, ఇప్పుడు సంతోష్ రావు వంతు వచ్చిందని చెప్పారు. తిరిగి మరొకసారి కూడా తినను విచారించిన తర్వాత ఫర్దర్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసు ఇచ్చేటటువంటి యోచనలో సిట్టు భావిస్తున్నట్టు కూడా ఉన్నటువంటి సమాచారం అయితే ఉన్నది. ఎందుకంటే వరుసగా ఒక్కొక్కరిని బట్టి విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక తొలిగి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది చెప్పదు. అంతా కూడా రాజకీయ కుట్రకోణంతోనే వాటిని చిన్న ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఒక పక్కన ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ సిట్టు మాత్రము ఎవరికి వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి సంబంధించిన ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతేనేవో ఇదంతా కూడా దేశద్రోహులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి వ్యాపారవేత్తలను, ఫార్మా కంపెనీలను, సినిమా రంగాన్ని, రాజకీయ నేతలను హవాలా సొమ్ము తరలిస్తున్నారు. వీళ్ళందరికీ సంబంధించిన ఫోన్ అన్ని ట్యాపింగ్ చేసి వాళ్ళకు బెదిరింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి సిట్టు భావించినటువంటి పరిస్థితి. దాంట్లోనే సంతోష్ పాత్ర ఎంతవరకు ఉంది, సంతోష్ ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు అనంతా కూడా సిట్టు అధికారుల దగ్గర క్లియర్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారం దాని ఆధారంగానే చేసుకొని వాళ్ళ నోటీసు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన తర్వాత తను విచారించబోతున్నటువంటి పరిస్థితి అండి. ఏదైతే తను మాట్లాడారు, తను ఎంతమందికి బెదిరింపులకు పాల్పడ్డాడు, ఎన్ని కేసులు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఇదంతా వ్యవహారం అంతా కూడా తిని చేసుకున్నటువంటి కూపిలాగే ప్రయత్నంలో కూడా సిట్టు భావిస్తానని కూడా చెప్పాలి. ఎందుకంటే తన పాత్ర కూడా కీలకంగా మారబోతుందని చెప్పాలి. విచారిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు గతంలో చూస్తున్నటువంటి కేసు కానివ్వండి, బాధితులను విచారించినట్టు కానివ్వండి, దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి తిరుపతి అన్న కానీ, భుజంగరావు అండ్ ఎస్ఐబి చీఫ్ ఉన్న ప్రభాకర్ రావును వీళ్ళందరూ విచారించిన నేపథ్యంలో ఒక్కొక్కడు బయటకు తీస్తే ఇలా సంతోష్ రావు వంతు వచ్చింది. ఇప్పుడు సంతోష్ రావు రేపు విచారిస్తే సంతోష్ రావు ఎవరితో చెప్తారు, సంతోష్ రావు ద్వారా డైరెక్ట్ ఫోన్ నెంబర్లు ఇచ్చిందా? ఎందుకంటే అంతా ఒక చైన్ సిస్టమ్ గా ఉందని చెప్పుకోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ప్రభాకర్ రావును విచారిస్తే తనకు తెలియదని చెప్పారు. మా గతంలో ఉన్నటువంటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావన తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. గతంలో ఉన్నటువంటి సిఎస్ ఉన్న శాంతకుమార్ ని కూడా విచారించారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇదంతా కూడా గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక పాత్రలో పోషించిన వారందరూ కూడా సిట్టు అధికారులు మొత్తం కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. దాంట్లోనే ప్రభాకర్ జాన్సన్ మనం మాట్లాడేంత దీని పాత్ర ఎంతవరకు ఉన్నదో రేపు క్లియర్ గా తెలుసుకోవటట్టు మనకు తెలుస్తాం. థ్యాంక్ యూ దుర్గేష్.